నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. రెండు అంశాలపైన ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వలిగొండ నరసింహ గారు ఉన్నారు. ఒకటి, తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, బహుజనుల భవిష్యత్తు. రెండవది కులం. ఈ రెండు పైన చర్చిద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మొదట ఒకసారి కులం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక దళిత వర్గం నుండి ఈ స్థాయి వరకు పిహెచ్డి స్కాలర్గా పొందబోతూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు. ఇంతవరకు కులం అనే అంశం ఇంకా మిమ్మల్ని వేటాడుతుందా అని చెప్పేసి అడిగితే మీరు ఏమంటారు? ఖచ్చితంగా కులం పునాదుల మీదనే పునాదుల మీద అవకాశాలు రావడం జరుగుతుంది. పునాదుల మీదనే అవకాశాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కుల ప్రభావం మా మీద ఉంది. మేము దానివల్ల అనుభవిస్తూ ఉన్నాం. మేము అవకాశాలు కోల్పోయినాం. మా పరంగా చెప్తే కూడా మేము చూసుకుంటే కూడా బీజేపీ వచ్చిన తర్వాత గత యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ అనేది స్కాలర్లకు ఇచ్చేది. కానీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఫెలోషిప్ తీసేసింది. ఇలా ఒక రీసెర్చ్ అనేది ఎలా చేస్తారు ఈరోజు? ఆ రీసెర్చ్ చేయాలంటే మనకు ఫెలోషిప్ కావాలి. ఆ ఫెలోషిప్ తీసేయడం వల్ల మీకు చాలా కష్టాలు పడడం జరుగుతుంది. అలా మేము మెస్బాకాయలు కట్టుకోవడం కోసం కావచ్చు, లేకపోతే రీసెర్చ్ కొనసాగించడం కూడా చాలా ఇబ్బంది. ఆ పరంపరలోనే మనం గుర్తు చేసుకోవాలి. ఒకసారి రోహిత్ వేములో కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది? సెంట్రల్ యూనివర్సిటీలో కుల వేధింపుల వల్లనే కదా రోహిత్ వేములో ఆత్మహత్య జరిగింది. కులం అనేది కింది నుంచి పై స్థాయి వరకు ఉంటుంది. మొన్న చూడండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాయ్ గారి పైన కూడా ఒక దాడి జరగడం మన ప్రత్యక్ష విషయం. గవాయ్ గారి మాటల కంటే ముందు అసలు కులమే లేదు, వర్గీకరణ ఉండడం వల్లనే, ఏదైతే రిజర్వేషన్ ఉండడం వల్లనే ఈ కులం అనేది కనిపిస్తూ ఉంది. రిజర్వేషన్లు ఎత్తేది చూడండి, అసలు కులాలే ఉన్నాయని చెప్పేసి బీజేపీ కావచ్చు, ఏబీవీపీ ఇట్లాంటి కొన్ని వర్గాలు చెప్తున్నటువంటి మాటలు. మీరు ఏమంటారు దానిపైన? వాళ్ళు ఏబీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు ఎవరైనా సరే వాళ్ళు వాస్తవానికి దూరంగా ఉంటారు. ఉన్న వాస్తవాన్ని గ్రహించడం నటిస్తూ ఉంటారు. ఇదే వాళ్ళ ఆర్ఎస్ఎస్ సంస్థకి ఇప్పటి వరకు కూడా, ఆర్ఎస్ఎస్ పుట్టినప్పుడు ఇప్పటి వరకు 100 సంవత్సరాల్లో కూడా దానికి అధ్యక్ష బాధ్యతలు వహిస్తుంది ఎవరు? దానికి సరుసంగ చాలకగా ఉంటుంది ఎవరు? ఒక చిట్మన్ బ్రాహ్మణుడు, మహారాష్ట్ర బ్రాహ్మణే ఉంటుంది కదా. మరి అదే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవరికి ఎందుకు వేయలేకపోయారు? ఇలా అత్యున్నతమైన ప్రధాన పీఠం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని కూడా ఏమంటారు? ఆర్ఎస్ఎస్, బీజేపీ కావచ్చు, అర్బన్ సంస్థలు కూడా మేము ఒక ఓబీసీని పీఎం చేశామని చెప్పుకుంటారు. కులం ఎక్కలేదు. ఇలా కులం ప్రతి చోట ఉన్నది. కులం వల్లనే అవకాశాలు వస్తున్నాయి. కులం ఉంది కాబట్టి రిజర్వేషన్లు వచ్చాయి. సామాజిక వెనుకబాటుతనం, ఆర్థిక వెనుకబాటుతనం ఇలా అన్నీ ఉన్నాయి. రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, ఆనాడున్న పెద్దలందరూ కూడా ఇలా ఎందుకు రిజర్వేషన్ల అంశాన్ని తీసుకురావడం జరిగింది? కుల ప్రాతిపదికన అవకాశాలు లేవు కాబట్టి కదా, అవకాశాలు దూరంగా ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ దేశంలో కుల సమస్యనే ఇలా పట్టి పీడిస్తుంది కాబట్టి ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఓకే, సీజేఐ అని చెప్పేసి అంటే రాజ్యాంగంతో సమానంగా కొలుస్తాం. ఎందుకంటే రాజ్యాంగాన్ని సరైన పద్ధతిలో ఉండాలని చెప్పేసి అంటే ఈ జస్టిస్లు అందరూ కూడా సరిగ్గా పనిచేయాలి. అట్లాంటి ఒక హైకోర్టు, సుప్రీంకోర్టు సీజేఐ పైన, గవాయ్ పైన ఒక వ్యక్తి షూ విసరడం, అది దేవుడే నాతో ఆ పని చేయించిండు అని చెప్పడం ఎట్లా చూస్తారు? ఈ దేశంలో కులం కూడా దేవుడు సృష్టించని చెప్పుకున్న చరిత్ర ఉన్నది దగ్గర. కాబట్టి కులము, మతము, ధర్మం దాని జోలికి మేము పోదలుచుకోవాలి. కానీ ప్రత్యేకంగా గవాయ్ గారు మొదటిసారి తన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహారాష్ట్ర పోతే కనీసం ప్రోటోకాల్ పాటించకుండా అవమానించే చరిత్ర బీజేపీ పార్టీది, అక్కడున్న అధికారులది. దాన్ని ప్రత్యక్షంగా మేము చెప్తుంది కాదు, మీరు చెప్తుంది కాదు, ప్రత్యక్షంగా గవాయ్ గారే అన్నారు. దాని తర్వాత కూడా మొన్న కూడా మన మీడియా కావచ్చు, భారత ప్రభుత్వం కావచ్చు, వివిధ మేధావులు అందరూ ఏం చెప్పారు? మొట్టమొదటిసారి లేకపోతే రెండోసారి మహారాష్ట్ర నుంచి ఒక అంబేద్కర్ వారసుడు, ఆ కాలానికి చెందినవాడు, వాళ్ళ సంబంధికుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిందని చెప్పారు. ఇలా అంతెందుకు భారత రాజ్యాంగాన్ని రాసి ప్రపంచం మేధావిగా కొనియాడబడుతున్నట్టు అంబేద్కర్ గారిని దళితునిగా పరిమితం చేస్తున్న చరిత్ర మనం చూస్తూనే ఉన్నాం. కులం లేకుంటే ఏం లేదు. కానీ ఆ కులం వాడుకొని ఎవరు ప్రయోజనం పొందుతారు, ఎవరు చైతన్యం పొందుతున్నారు అనేది పెద్ద సమస్యగా మారింది దేశంలో. షూ విసరడాన్ని ఎట్లా చూస్తారు మరి? షూ విసరడం ఇవాళ పలు తీర్పులలో మనం చెప్తుంది కాదు, మేధావులు చెప్తుంది, ఎంతోమంది విశ్లేషకులు చెప్తున్నది ఏంటంటే, చాలా సందర్భాల్లో ఆ ఒక కేసు వింటున్నప్పుడు దానికి అనుబంధం కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటల సందర్భం ఈ జడ్జి కూడా మాట్లాడడం జరిగింది. కానీ అక్కడ దళితుడై ఉండడం వల్లనే జరిగింది ఒక విషయం, దాడి జరిగింది. మిగతా చిన్న అంశాలు, ఒక జంతువు మీద దాడి జరుగుతున్నాం, ఇంకో విషయం దాడి జరుగుతున్నాం, ప్రతిస్పందించే బీజేపీ పార్టీ కావచ్చు, లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇలా వీళ్ళతో ఏబీపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇలా అత్యున్నతమైన న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టు జడ్జి మీద దాడి జరిగితే వాళ్ళ స్పందన తీరు ఎలా ఉందో మీరే పరిశీలించాలి. దాంట్లో కులం లేదంటారా? మరి ఇప్పుడు ఒక పైన ఉన్న కులాలకు ఒక విధంగా, కింద ఉన్న కులాలకు ఒక విధంగా జరుగుతున్న విషయం వాస్తవం. అది ప్రత్యక్షంగా నువ్వు చెప్పాల్సిన గ్రామీణ ప్రాంతం పోయినా అదే ఉంటుంది. కులంతోటే నడుస్తుంది వ్యవస్థ. ఆ కులం మొత్తం పోవాలంటే అందరి సామాజిక స్థితి, ఆర్థిక స్థితి, జ్ఞానంలో కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, సామాజిక అన్ని సమాన స్థాయికి వచ్చినాడు కులం పోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. కులం వల్ల బాధితులం కాబట్టి మేము. ఓకేనా? రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే
ఒకవైపు బీసీలకు 42%, మొన్నటి వరకు ఏబిసిడి వర్గీకరణ అనేక పోరాటాలు జరిగినాయి. తర్వాత బీసీల అంశం ప్రధానంగా చర్చగా మారింది. ఈ సమయంలో నిన్న కోర్టు తీర్పు చూస్తే బీసీలు అయితే అందరూ అన్సాటిస్ఫాక్షన్, ఒక వాళ్ళ ఆశయాల్లో ఒక బండరావుతూ పడ్డట్టు అయిపోయింది అందరికీ. ఎట్లా చూస్తారు? గతంలో ఎస్సీ వర్గీకరణకు బీసీలు అంతా మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు బీసీల 42%కి ఎస్సీలు ఎట్లాంటి పాత్ర పోషించబోతా ఉన్నారు? ఇది ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు అని కాదు, అట్టడుగు వర్గాలకు చెందిన అవకాశాలు లేనటువంటి ప్రజలందరూ సంక్షేమం, సాధికారత పోవాలని చెప్పి మన భారత రాజ్యాంగం అవకాశం కల్పించింది. రిజర్వేషన్లు కావచ్చు, ఈ సంక్షేమ ఫలాలు కావచ్చు, మన కొన్ని ప్రత్యేక అవకాశాలన్నీ కూడా వీళ్ళందరూ ముందు పోవడం కోసం ప్రత్యేకంగా ఎస్సీలో బీసీలకు సపోర్ట్ చేయడం, బీసీ సపోర్ట్ చేయడం కాదు. వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా ఐక్యంగా ఒకరు పోరాడు. మీరు అంటున్నారు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న క్రమంలో సబ్బండ వర్గాలు, అగ్రకులాలు కూడా దీంట్లో న్యాయం ఉంది, అన్యాయం జరిగింది, వీళ్ళకు మాదిగలకు మాది ఉపకులాలకు అనేవాళ్ళు, లేదా ఎస్సీలను 59 కులాలకు కూడా న్యాయం జరగాలని చెప్పి అందరూ సపోర్ట్ చేసినట్టే ఆ లక్ష్యాన్ని 30 ఏళ్ళ తర్వాత పోరాడడం. ఇలా మీరు అంటున్నారు ఎస్సీ అందరూ సమానమని. 50 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం వచ్చి 50 ఏళ్ళ అనుకోవచ్చు, 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో కేవలం రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఆ రిజర్వేషన్లో కూడా అందరికీ అవకాశాలు అంతలేవు అని చెప్పి 30 ఏళ్ళ పోరాటం జస్ట్ కేవలం దేంట్లో విద్యా ఉద్యోగాల కోసం, అవకాశాల కోసం పోరాడిన పరిస్థితులు మనం చూసాం. 30 ఏళ్ళు పోరాడితే ఒక నాయకుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 ఏళ్ళు పోరాడితే ఇలా మాదిగలు కావచ్చు, మాది ఉపకులాలకు ఎస్సీలు అందరూ కూడా న్యాయం జరిగే పరిస్థితి ఇవాళ వచ్చింది. అలాగే ఈరోజు 42% రిజర్వేషన్ కోసం ఈరోజు భారత ప్రభుత్వం ఇలా చిత్తశుద్ధి లేదు. ఇలా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అయితే కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత న్యాయబద్ధంగా ఎలాగైతే రాజ్యాంగబద్ధంగా ఎలాగ రిజర్వేషన్ కావాలో ఒకవైపు ఒక డెడికేషన్ కమిటీ చేసి సమగ్ర కులగణన చేసి దాంతోపాటుగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి అన్ని పార్టీలతో ఏకగ్రీవ తీర్మానం చేసుకొని దాని గవర్నర్ గారు పంపితే గవర్నర్ గారు ఆమోదించకపోతే మళ్ళీ అంతకుముందుగా ఆర్డినెన్స్ పెట్టి ఆర్డినెన్స్ కూడా ఆమోదించకపోతే రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంటే కూడా మళ్ళీ ఇక్కడ ఉన్న బీసీ సంఘాలు కావచ్చు, మేధావులు అందరూ కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దీక్ష చేయడం జరిగింది. దాంతోపాటుగా మళ్ళీ ఒకసారి ప్రభుత్వం తరఫున కూడా జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేయడం జరిగింది. బీసీ రిజర్వేషన్లను తీసుకురావాలని చిత్తశుద్ధి, సామాజిక న్యాయం కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి దానికోసం మళ్ళీ ఈ అమలు ఆమోదించండి అని చెప్పి రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ కోరితే కూడా ఈ బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి గారి ద్వారా అడ్డుకోవడం జరిగింది. ఇవన్నీ తెలంగాణ ప్రజలు కావచ్చు, మేధావులు కావచ్చు, అందరూ పరిశీలిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా దీని విషయంలో వెనుక తగ్గుతున్న అంశాలు ఎక్కడ కనిపించలేదు. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈరోజు 9th షెడ్యూల్లో పెట్టాలంటున్నారు. 9th షెడ్యూల్లో పెట్టాల్సిన ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. అయినా కూడా వీళ్ళు బయట మాట లోపల మాట. మీలో ఒక మాట ఇక్కడ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ వీళ్ళందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా దేశ ప్రయోజనాల కోసం ఉండాల్సిన వ్యక్తులు వాళ్ళు కూడా ఇలా పార్టీల ఆధీనంలోనే నడుస్తున్నారని చెప్పుకోవచ్చా? ముమ్మాటికి అదే జరుగుతున్నాయి కదా. మనం ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న కేరళ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, ప్రతి 2 స్టేట్లలో ఏం జరుగుతుంది? ఇప్పుడు అక్కడ ఆర్ఎన్ రవికి తమిళనాడు స్టేటు ఎంకే స్టాలిన్ మధ్య ఏం జరుగుతుంది? బిల్లులు లేకనే కదా. ఏమన్నా సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ ఇచ్చింది? ఒక పరిధి దాటితే ఆ బిల్లు ఆమోదం పొందినట్టు చెప్పింది కదా. ఆ జడ్జిమెంట్ ఇక్కడ కూడా ఎందుకు అప్లై అవుతుంది కదా. ఖచ్చితంగా వీళ్ళు బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా లేని వాళ్లకు, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు అధికారం ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నారంటే వాళ్ళ సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ఒక ప్రజా శ్రేయస్ కోసం తీసుకున్న చట్టాలు కావచ్చు, అన్నీ గవర్నర్ పెట్టి అడ్డుకుంటా ఉన్నారు. మీరు అంతకుముందుకు కేరళ గవర్నర్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఇంతకుముందుకు తమిళసై కావచ్చు, చాలా వరకు తమిళనాడు అన్నీ జరుగుతూనే ఉన్న అంశాలే. ఇక్కడ కూడా కావాల్సుకొనే గవర్నర్ ద్వారా అడ్డుకుంటా ఉన్నారు. ఇక్కడ దీన్ని ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో సమాఖ్య స్ఫూర్తి విరుద్ధంగా ఈ జరుగుతున్న పంచాయతీ ఎప్పుడు జరుగుతూనే ఉన్నది. ఖచ్చితంగా దీన్ని కూడా మేము ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నాం. ఈ సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎట్లాంటి పాత్ర పోషించాలి? రాజకీయంగా ఎదుగుదల కోసం ఏ నిర్ణయాలు తీసుకోవాలి? ఇలా తెలంగాణలో 180% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉంటారు. ఇది వాస్తవం. మొన్నటి సమగ్ర కులగణన కావచ్చు, లేకపోతే మనం అనుకుంటున్న ఉద్యమకారుల ఎజెండా ప్రకారం కావచ్చు. కానీ ఇక్కడ ఉన్న పెద్ద సమస్యలు ఏంటంటే అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐక్యత అంటారు, నినాదం అంటారు, అభివాదాలు చేస్తారు. కానీ తీరా ఆ ప్రయోజనాల కోసం కొట్లాడుకున్న అనే సందర్భం వచ్చినప్పుడు నీ కులం నా కులం, నీ కులంలో నీ నినాదం నా నినాదం, నీ నాయకత్వం నా నాయకత్వం, నీ నాయకత్వం నేను ఒప్పుకోను, నా నాయకత్వం ఇంకొక ఒప్పుకోను. కాబట్టి ఇక్కడ ఉమ్మడి ప్రయోజనాల కోసం ఎవరు నిలబడతలేరు. కాబట్టి తెలంగాణలో కాబట్టి దేశవ్యాప్తంగా ఈ బహుజనులు అనే వాళ్లకు
ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక నాయకత్వం లేకుండా పోయింది. ప్రత్యేకంగా తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే ఎవరి వాళ్ళే తమకు సిద్ధాంతాన్ని సృష్టించుకుంటూ ఉంటారు. ఆ సిద్ధాంతం నా సిద్ధాంతమే కరెక్ట్ అనుకుంటారు, నాదే అమలు కావాలనుకుంటారు, నేనే నాయకుడిని, నా వెనుకనే అన్ని వర్గాల వాళ్ళు కావాలనుకుంటారు. కానీ ఎవరిని కూడా కలుపుకోపోయే దాఖలాలు ఎక్కడ లేవు, భవిష్యత్తు కూడా వస్తాయని కూడా మాకు నమ్మకం లేదు. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటివరకు కూడా కానీ గత కొద్ది కాలంగా మేము దళిత ఉద్యమాల్లో, బహుజన ఉద్యమాల్లో కూడా పనిచేసి వచ్చాము. కానీ ఎక్కడ కూడా ఈ నాయకుల స్వార్థపూరిత ఆలోచన వల్లనే ఈరోజు తెలంగాణలో ఈ కులాలు ఐక్యంగా లేకపోతున్నాయి. ఎస్సీలలో తీసుకోండి, మీరు ఎస్సీలలో తీసుకోండి, మాల మాదిగద్దను సమస్య, మళ్ళీ మాలలో నేతకానై మాల అని చెప్పి, మాదిగల్లో బైన్లా చిందు ఇట్లా ఓ సమస్య. దీంట్లో మళ్ళీ బీసీలలో చూసుకోండి, ఎంబీసీ కులాలు, బీసీ కులాలు, మళ్ళీ బీసీలలో 4-5 కులాల మధ్య అధికారం మొత్తం పంపిణీ కేంద్రీకృతం కావడం, ఎంబీసీ కులాలకు అధికారం అందించబడం. అంటే దీనివల్ల నేను పెద్దరికంగా ఉంటే నేను అనుభవిస్తున్నప్పుడు నా కింది కులాలకు కూడా పోవాలని సృహ నీళ్ళు లేనని రోజులు ఇలాంటి సమస్యలు. అగ్ర కులాలను తిట్టుడు కాదు, మనం చైతన్యం అవుదాము, మనం పునఃపరిశీలన చేసుకుందాము. ఈ కులాలకు ఓరు ద్రోహం చేస్తున్నారు, ఏ నాయకత్వం ఇంత చైతన్యవంతమైన తెలంగాణలో ఎందుకు బహుజనులు చైతన్యం కాలేకపోతారు? చైతన్యవంతమైన బహుజనులు ఉన్నప్పటికీ కూడా నాయకులు ఎందుకు చిత్తశుద్ధి లేదు? ఇలా ఒక్కసారి పునఃపరిశీలించుకోవాలి. ఖచ్చితంగా ఈ ఎవరైతే బహుజన వర్గాల కోసం పోరాడుతున్న నాయకులు అనుకుంటున్నారో, ఎస్సీలలో కావచ్చు, బీసీలలో కావచ్చు, ఒక వేదిక మీదకి వచ్చి ఉమ్మడి లక్ష్యం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఓకేనా, థ్యాంక్ యూ.